నన్ను చూడ్డానికి ఇక్కడ లేరు, రారు కదా. అలా అయితే ప్రశాంత్ని రమ్మని పిలవాలా? ఆద్య, అతని గురించి మాట్లాడుకో. సరే సరే మాట్లాడనులే, నువ్వు అలగకు. సర్లే. అత్తయ్యకి అసలే బంగారం అంటే చాలా ఇష్టం. నువ్వు నగలు మార్చి ఇలా కొత్త నగలు చేయించావంటే ఈ బంగారం చూసి ఎంత ఆనందపడుతుందో ఏంటో. బావ కూడా నిన్ను ఇలా చూడగానే నీ మీద కోపం పోయి మురిసిపోతాడు. ఎన్ని కొత్త కొత్త మోడల్స్ వస్తుంటే అత్తయ్య ఇంకా పాత నగలే ఎందుకు ఇంట్లో పెట్టుకుంది? అత్తయ్యకేమో బయట ప్రపంచం తెలీదు. అందుకే నువ్వు నగలు మార్చి కొత్తవి చేయించినందుకు ఎంత ఆనందపడుతుందో. ఇక్కడేం చేస్తున్నారే? మీకోసం అందరూ ఎదురు చూస్తుంటేను. వ్రతం మొదలైందా? లేదు, మీకోసమే ఎదురు చూస్తున్నారు. పదండరా, రండి రండి. ఇదిగో వచ్చారు. అదిగో నా కోడలు వచ్చేసింది. నిజంగా మహాలక్ష్మిలా ఉంది. శ్రీనుకి ఎలాంటి భార్య వస్తుందో ఆ అమ్మాయి అదృష్టవంతురాలు అనుకునేవాళ్ళం. ఈ అమ్మాయిని చూశాక మన శ్రీనే అదృష్టవంతుడు అనిపిస్తుంది. అవునదినా, పాత నగలు ఇచ్చానన్నావు. మరి అమ్మాయి ఒంటి మీద అన్ని కొత్త నగలే కనిపిస్తున్నాయి. నిజమే, నేను గమనించలేదే. ఏంటాద్యా కొత్త నగలు పెట్టుకొచ్చావు? నేనిచ్చిన నగలు పెట్టుకురాలేదా? ఇవెక్కడివి? మీరిచ్చిన నగలే అత్తయ్య. అవి ఇవ్వా? అవి పాత నగలు కదమ్మా. ఆ నగలు మార్పించి ఈ నగలు చేయించాను. బాగున్నాయి కదా? ఏంటి, పాత నగలు మార్పించావా? అవునత్తయ్య, మా అమ్మ నగలు కూడా ఇలాగే మార్పించాను. ఇప్పుడు మీరిచ్చిన నగలు కూడా ఇలాగే మార్పించాను. కొత్త కొత్త మోడల్స్ వస్తుంటే ఇంకా పాత నగలు ఎందుకని ఇలా. నోర్మోయ్ పద్మా, నోర్మోయ్, ఎంత పనిచేసావే? ఇవి మా అమ్మకి వాళ్ళమ్మ ఇచ్చిన నగలే. ఆ నగలు మార్చేసావా? అత్తయ్య, ఇందులో తప్పేముంది? అదే బంగారం కదా. తప్పున్నారా? ఇదే బంగారం ఎలా అవుతుందే? మా అమ్మ నాకు ఎంతో ప్రేమగా ఇచ్చిన నగలవి. ఇంతకాలం ప్రాణానికి ప్రాణంగా చూసుకుంటూ వచ్చాను. కన్న కూతురైనా ఇన్నాళ్ళు దానికి కూడా ఇవ్వలేదు. అలాంటిది ఎప్పటికైనా దానికే ఇవ్వాలి కదా అని ఇచ్చాను. దీని మొగుడేమో ఆయన గారేదో సంపాదించినట్టు నీకిప్పించాడు. నువ్వేమో ఇలా నాశనం చేసి పెట్టావు. ఇప్పుడు నేనేం తప్పు చేశానని? ఇంకా ఏం చేయాలి? చేసింది ఎంత పెద్ద తప్పో నీకు అర్థం కావట్లేదా? అవి మా అమ్మమ్మ జ్ఞాపకమే. వాటిని ఎంతో జాగ్రత్తగా చూసుకుంటూ వచ్చింది మా అమ్మ. అలాంటి నగలు మార్చేస్తావా? పోయింది, అంత నాశనం అయిపోయింది. వదినా, చూసావా? అది నగలు మార్చేసిందంట. అది పాత బంగారం అంట. అయినా నీకిదేం పాడుబుద్దాద్యా? ఇచ్చిన నగలు ఇచ్చినట్టు ఉంచకుండా వాటిని మార్చడం ఏంటి? మోడల్ మారిందే కానీ బంగారం అదే కదా పిన్ని. ఆద్యా, నువ్వు ఇంకొక్క మాట మాట్లాడావు అంటే
నేనేం చేస్తానో నాకే తెలీదు. అసలు ఆ బంగారాన్ని మార్చాల్సిన అవసరం నీకేం వచ్చిందే? మార్చాలి అనుకుంటున్నప్పుడు నన్ను మా వదిన అడగాలని తెలీదా నీకు? అంతా నీ ఇష్టమా? ఆ నగల్లో మా అమ్మని చూసుకుంటూ ఇన్నాళ్ళు కాపాడుకుంటూ వచ్చాను. ఇలా చెయ్యి మారిందో లేదో నగలే మార్చేస్తావా? ఎప్పుడో చేసిన నగలని ఇప్పుడు ఎలా పెట్టుకుంటాను నానమ్మ? అనుకుందంతా అయిందిగా. ఈ కాలం పిల్లలకు నచ్చవంటూ పాపం పద్మ ఎంతో నమ్మకంగా చెప్పింది. నా నమ్మకాన్ని నాశనం చేసావు కదే. మా అమ్మమ్మ జ్ఞాపకంగా అవి ఎప్పటికీ నా దగ్గరే ఉంటాయిలే అనుకుంటే ఎంత పని చేసావే. ఎక్కడో పెరిగినా ఇక్కడికొచ్చి మాలో కలిసిపోయింది అనుకున్నాను. కానీ పెద్దవాళ్ళిచ్చిన వస్తువులంటే ఓ గౌరవం, మా నమ్మకాలు విశ్వాసాల మీద నమ్మకం లేనిదానివని నాకు తెలీదే. మా అమ్మ జ్ఞాపకాల్ని చూసుకునే అవకాశం లేకుండా చేసావు కదే. ఉన్నవి ఉన్నట్టు ఉంచితే నీకేమొచ్చిందే నష్టం? అసలు అవి మార్చాల్సిన ఆలోచన నీకెందుకు వచ్చింది ఆద్య? నాకనే ఇచ్చేశారు కదా అని నాకు నచ్చినట్టుగా మార్చుకున్నాను. దానికెందుకో మీరు ఇంతగా ఫీల్ అవుతున్నారు? ఇంత చేసినా తప్పు చేశాననే బాధ దాని మొహంలో కనిపిస్తుందేమో చూడొదినా. ఇలాంటిదాన్నా నా ఇంటికి కోడలుగా చేసుకోవాలనుకుంటుంది? మా అమ్మమ్మ జ్ఞాపకాలు చెరిపేసిన నిన్ను మాత్రం క్షమించను. అయ్యో, ఎంత పని చేసావే. 3 తరాలు చూసిన నగలే అవి. వాటిని నిలువునా మార్చేస్తావా? నువ్వు నాశనం చేసింది నగల్ని కాదే, మా జ్ఞాపకాల్ని, మా అభిమానాల్ని. ఊరుకో వదినా, నీకు అసలే జ్వరంగా ఉంది. నువ్వు ఇలా ఆవేశపడ్డావంటే, బీపీ పెరిగి నీకేదైనా జరిగిందంటే మేమంతా ఏం కావాలి? ఈ బాధ కంటే అదే నయం పార్వతి. పోతే పోతాను. చూసావా మీ అత్త ఎంత బాధపడుతుందో? పెద్దవాళ్ల నగలు మార్చకూడదన్న ఆ మాత్రం జ్ఞానం లేకపోతే ఎలా? ఏంటి పిన్ని, నువ్వు కూడా? అంత తప్పు నేనేం చేశానో నాకు అర్థం కావడం లేదు. అర్థం కాదు. నీకేది అర్థం కాదు. మనుషులు, మనసులు, ప్రేమలు, అభిమానాలు ఇవేవి నీకు అర్థం కావు. సీనయ్య, మా అమ్మకి వాళ్ళమ్మ గుర్తుగా ఇచ్చిన నగలు నువ్వు జాగ్రత్తగా చూసుకుంటావని నీకిచ్చింది. నువ్విలా వాటిని నాశనం చేసావు. అంత ప్రేమగా ఇచ్చిన నగలు మార్చాలన్న ఆలోచన నీకెందుకొచ్చింది? అమ్మా ఆద్య, ఏంటమ్మా ఇలా చేసావు? ఆ నగలు నీకు నచ్చినట్టు మార్చాలి అన్న ఆలోచన వచ్చినప్పుడు నన్నో మీ అత్తయ్యనో ఒక్క మాట అడగాలి అన్న ఆలోచన నీకెందుకు రాలేదు? నగలు మారిస్తే ఇంత బాధపడతారని నాకు తెలియదు పెద్దమ్మ. ఆ నగలు పాతవి కదా అని కొత్తవి చేయించాను. పాతవా? నీకవి కేవలం పాత నగలు. కానీ వాటి వెనక మా అమ్మమ్మ వాళ్ళ అమ్మ జ్ఞాపకాలు, వాళ్ళ ప్రేమలు, అభిమానాలు ఉంటాయని నీకు అర్థం కాలేదు. ఇంత బుద్ధి తక్కువగా ప్రవర్తిస్తావని నేను అస్సలు అనుకోలేదు. అమెరికాలో పెరిగితే అభిమానాలు, ప్రేమలు, జ్ఞాపకాల విలువలు తెలియదా? అందరూ నీలాగే ఉంటారా?
సీనయ్య, ఆగు ఆగు. అందరం తిడితే తనేమైపోతుంది? నువ్వు ఉండతయ్య. అమ్మమ్మ ఇంత బాధపడుతున్నా తనకు అర్థమవుతుందేమో చూడండి. ఇలాంటి వ్యక్తినా నేను ఇష్టపడిందని నాకే అనిపిస్తుంది. చాలు ఆపు శ్రీను. విషయాన్ని ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకువెళ్తున్నావు? ఆ బంగారానికి నువ్వు నన్ను ఇష్టపడడానికి సంబంధం ఏంటి? అదే నగలే కాదు, మా అమ్మ నగలు కూడా ఇలాగే చేయించానని చెప్పాను కదా. నగలు వేసుకొని నలుగురిలో తిరగాల్సింది నేను కాబట్టి నాకు నచ్చినట్టుగా మార్చుకున్నాను. అది కూడా నేరమా? నాకు నచ్చినట్టు నేను ఉండడం కూడా తప్పేనా? ఆద్య, నువ్వు ఇంకా మాట్లాడుకో. నీ యాటిట్యూడ్ నా దగ్గర చూపించుకో. ఇంతమంది చెప్తున్నా ఇంకా వాదిస్తావేంటి? నువ్వు చేసింది తప్పని నీకు తెలుసు, అయినా నువ్వు నీదే రైట్ అన్నట్టు మాట్లాడుతున్నావు. మా అమ్మ, అమ్మమ్మ, పిన్ని అలా బాధపడుతూ ఉంటే చేసిన తప్పుకి సారీ చెప్పకుండా ఇంకా మాట్లాడతావేంటి? మా అమ్మ అంటే అంత లెక్క లేకుండా పోయిందా నీకు? మా అమ్మ కన్నీళ్లు చూశాకైనా నీకు నువ్వు చేసింది తప్పని అర్థం కావట్లేదా? మీ అమ్మ నగలు నేను తీసుకుని పాడు చేస్తే నీకెలా ఉంటుంది? మీ అమ్మ నీకు సీడీలు ఇచ్చింది కదా, అవి విరగ్గొడితే అప్పుడైనా మా బాధ నీకు అర్థం అవుతుందా? శ్రీను, ఏంటి కోపం వచ్చిందా? బాధేసిందా? సీడీలు విరగ్గొడతానంటేనే నీకు అంత బాధగా ఉంటే మా అమ్మమ్మ దాచుకున్న జ్ఞాపకాలు అవి చెడగొడితే వాళ్ళకెలా ఉంటుంది? నువ్వు చేస్తే తప్పు కాదు, నేను మాట్లాడితే మాత్రం తప్పుగా అనిపిస్తుందా? ఇదేనా మేమంటే నీకున్న విలువ? నువ్వు కూడా నన్ను అర్థం చేసుకోకుండా మాట్లాడతావని నేను అసలు అనుకోలేదు శ్రీను. ఆద్య, 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 రామా, నువ్వు ఆద్యతో వెళ్ళు. ఆద్య, ఆద్య ఆగు. క్షమించండి, మీరు పూజ కానివ్వండి. సర్లేమ్మా. ఆద్య, ఏంటిది? ఊరుకో. ఎప్పుడు నవ్వుతూ ధైర్యం చెప్పేదానివి నువ్వేలా అవుతా ఎలా? ఏం తప్పు చేశానని అందరూ అలా మాట్లాడుతున్నారు. పాత వస్తువులు మార్చి కొత్తవి తీసుకుంటే నేరమా? దానికి అందరి ముందు ఇలా గొడవ చేయాలా? ఆద్య, నాన్నమ్మ వాళ్ళ అమ్మిచ్చిన నగలు కదా, అందుకే కొంచెం సెంటిమెంట్ గా ఫీల్ అయ్యారు. ఆ బంగారం నేనేమీ అమ్మలేదు కదా, కొత్త మోడల్స్ చేయించాను. సరే ఆద్య, ఆ విషయం వదిలే. నువ్వు బాధపడకు. బాధపడకుండా ఎలా ఉంటాను రామా? ఎవరింటికో ఫంక్షన్ కి వచ్చాము, వాళ్ళు ఏమనుకుంటారు అని ఆలోచించకుండా ఇంత గొడవ చేస్తారా? వాళ్ళందరూ మాట్లాడిన దానికన్నా నాకు శ్రీను అలా మాట్లాడితే చాలా బాధగా ఉంది. నాకు ఈగో అంట. నాకు
ఊరుకోమ్మా, ఊరుకో. పెద్దమ్మ, నేనేం తప్పు చేశానని అత్తయ్య పిన్ని అలా మాట్లాడుతున్నారు. నీకది తప్పుగా అనిపించకపోవచ్చు, కానీ వాళ్ళకది తప్పుగా అనిపించింది. సర్లే, జరిగిందేదో జరిగిపోయింది. దాని గురించి బాధపడి ప్రయోజనం ఏముంది? ఊరుకోమ్మా, ఊరుకో. పెద్దమ్మ, నేను ఎవరి దగ్గర మాట పడను. పడే విధంగా నేను ఉండను. సర్లేమ్మా, వదిలేయమంటున్నాను కదా. ఊరుకో, 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 ఊరుకోమ్మా. జానకి, ఏమైంది? ఆద్య ఎందుకు ఏడుస్తుంది? అదేనండి జరిగింది. ఆ కోపంలో పద్మ వాళ్ళు ఆద్యం తిట్టారు. అందుకే ఆద్య ఏడుస్తుంది. పెదనాన్న, పాత నగలు మార్చాను, కొత్తవి కొన్నాను. అందులో తప్పేముంది పెదనాన్న? నీకవి పాత నగలమ్మా, వాళ్ళకవి జ్ఞాపకాలు. నువ్వు విదేశాల్లో పెరిగావు కాబట్టి నీకది తప్పుగా అనిపించకపోవచ్చు, కానీ ఇక్కడ పాడైపోయిన పాత చీరలో కూడా జ్ఞాపకాలు దాచుకుంటారు. పైగా అవి పుట్టింటి వాళ్ళు పెట్టిన నగలు అన్నప్పుడు వాటిని చూసుకుని పుట్టింటి జ్ఞాపకాల్ని తలుచుకుంటారు. ఆ ఇంటితో తమ అనుబంధాన్ని తడుముకుంటారు. అందుకే మీ అత్తయ్య పిన్ని కోపడ్డంలో తప్పు లేదమ్మా. అది కోపం కాదు, వాళ్ళ జ్ఞాపకాలు చెదిరిపోయాయన్న బాధ. నేను కావాలని చేయలేదు పెదనాన్న. నువ్వు కావాలని చేశావని నేను అనడం లేదమ్మా. నీకు తెలియకుండా చేసినా అది తప్పే. వస్తువుని కొనుక్కోవచ్చు, కానీ జ్ఞాపకాల్ని కొనలేం. అందుకే కొన్ని జాగ్రత్తగా దాచుకుంటాం. కంటికి కనిపించేవే జ్ఞాపకాలు కాదు, కనిపించని జ్ఞాపకాలు ఎన్నో ఆ వస్తువు చుట్టూ అల్లుకొని ఉంటాయి. అందుకే మీ అత్తయ్య పిన్ని నిన్ను తిట్టడం తప్పని నేను అనలేకపోతున్నాను. ఏమండి, ఓదారుస్తారనుకుంటే మీరేంటండి ఇలా? చూడు జానకి, ఎదుటి వాళ్ళకి తప్పుగా అనిపించచ్చు. ఇప్పుడు నీ విషయంలో జరిగిందదే.